హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. లాస్ట్ టైం మనం మెండలీవ్ పీరియడ్ టేబుల్ గురించి మాట్లాడుకుందాం పార్ట్ 2లో. అంతకుముందు పార్ట్ 1లో మనం న్యూలాండ్స్ అండ్ డాబర్నీర్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం మోడర్న్ పీరియాడిక్ టేబుల్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇది చాలా ఇంపార్టెంట్. దీన్నే మోస్లే పీరియాడిక్ టేబుల్ అంటారు. దీన్నే మోస్లే పీరియాడిక్ టేబుల్ అని పిలుస్తూ ఉంటారు, లేదా లాంగ్ ఫార్మ్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్ అని కూడా పిలుస్తూ ఉంటారు. లాంగ్ ఫార్మ్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్. సో చాలా ఇంపార్టెంట్. సో జాగ్రత్తగా వినండి, ఓకేనా? మనం చదువుకున్నట్టు న్యూలాండ్స్ కానీ, డాబర్నీర్ కానీ, మెండలీఫ్ కానీ వీళ్ళ ముగ్గురు పీరియాడిక్ టేబుల్ తయారు చేసినప్పుడు అటామిక్ వెయిట్ ఆధారంగా తయారు చేశాడు. అటామిక్ వెయిట్ ఆధారంగా. కానీ మోస్ట్లీ అండ్ సైంటిస్ట్ మాత్రం అటామిక్ నంబర్ ఆధారంగా చేస్తారనమాట. ఈ అటామిక్ నంబర్ ఆధారంగా. అసలు ఈ అటామిక్ నంబర్ని దేంతో సూచిస్తారు? జెడ్తో సూచిస్తారు. జెడ్. ఈ అటామిక్ నెంబర్తో చేయాలన్న ఆలోచన ఈ మోస్ట్లీ అనే సైంటిస్ట్కి ఎలా వచ్చింది చూద్దాం. మూలకాలను అనగా ఎలిమెంట్స్ను అధిక శక్తి గల ఎలక్ట్రాన్లచే తాండనం చెందించినప్పుడు. మనం చదువుకున్నాం మెండలీఫ్ టైంలో ఎలక్ట్రాన్స్ లేవు, కానీ మోస్ట్లీ టైంలో ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. వాటిని అధిక శక్తి గల ఎలక్ట్రాన్లచే తాండనం చెందించాడు మూలకాలని. ప్రతి మూలకం ఒక స్వాభావిక పౌనపుణ్యం అంటే ఫ్రీక్వెన్సీ అనమాట. ఒక నేచురల్గా ఫ్రీక్వెన్సీని అమరిక గల ఎక్స్కిరణాలను విడుదల చేస్తుంది. హెచ్జి మోస్లే అనే బ్రిటిష్, ఈయన ఏ దేశం? బ్రిటిష్, ఇంపార్టెంట్. 1913లో కనుక్కున్నాడు ఈయన. అలా ఎక్స్కిరణాలని ప్రతి మూలకం కూడా విడుదల చేస్తుంది అని. ఈ ఎక్స్కిరణ స్వభావాన్ని విశ్లేషించి మోస్లే మూలక పరమాణువుల్లో ఉండే ధనావేశిత కణాల సంఖ్యను లెక్కించగలిగాడు. ఇది ఇంపార్టెంట్ పాయింట్. ధనావేశిత కణాల సంఖ్య. దీన్ని బట్టి ఏదైనా మూలకానికి పరమాణు ద్రవ్యరాశి కన్నా పరమాణు సంఖ్యే విలక్షణమైన ధర్మం అని మోస్లే ప్రతిపాదించాడు. అంటే ఈ అటామిక్ వెయిట్ కన్నా ఈ అటామిక్ నంబరే చాలా ఇంపార్టెంట్. చూడండి, పరమాణు ద్రవ్యరాశి కన్నా పరమాణు సంఖ్యే చాలా ఇంపార్టెంట్ అని చెప్పాడు. అది ఆయన చెప్పింది అనమాట. నెక్స్ట్, ఒక మూలక పరమాణువులో ఉన్న ధనావేశిత కణాల సంఖ్యలు అంటే ప్రోటాన్స్ అనమాట. ప్రోటాన్ సంఖ్యను ఆ మూలం యొక్క పరమాణు సంఖ్య అన్నాడు. అంటే అటామిక్ నెంబర్ అంటే అర్థం ఏంటి? అటామిక్ నెంబర్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ప్రోటాన్స్. ఒక మూలకంలో ఉండే ప్రోటాన్స్ సంఖ్యనే ఏమనాలి? అటామిక్ నెంబర్ అనాలి. పరమాణు సంఖ్యలను తెలుసుకున్న తర్వాత ఆవర్తన పట్టికలో పరమాణు సంఖ్యల ఆధారంగా మూలకాలను అమర్చడం మొదలుపెట్టారు. పరమాణు సంఖ్యల ఆరోహణ క్రమంలో మూలకాలను అమర్చడం ద్వారా అసంగత మూలకాల సమస్యను సులువుగా అధిగమించవచ్చు. ఉదాహరణకి టెల్యూరియం పరమాణు సంఖ్య అయోడిన్ కన్నా 1 యూనిట్ తక్కువగా ఉన్నప్పటికీ పరమాణు భారం ఎక్కువ. ఈ పరమాణు సంఖ్య భావర్తన నియమాన్ని మార్చడానికి దారితీసింది. మనం చదువుకున్నాం కదా, మెండలీఫ్ ఏం చేశాడు? టెల్యూరియం దీని అటామిక్ వెయిట్ ఎక్కువ, అయోడిన్ దీని అటామిక్ వెయిట్ తక్కువ. దీని అటామిక్ వెయిట్ 27, దీని అటామిక్ వెయిట్ 26. ఈ అటామిక్ వెయిట్ ఆధారంగా పెట్టాడు అనుకోండి, ఇదేమైపోయింది? తప్పైపోయింది. ఎవరి పీరియాడిక్ టేబుల్లో? మెండలీఫ్ పీరియాడిక్ టేబుల్లో. కానీ మోస్ట్లీ వచ్చి ఏమన్నాడు? అటామిక్ నంబర్ పరమాణు సంఖ్య ఆధారంగా పెట్టాలి అన్నాడు. సో దీని అటామిక్ నెంబర్ 52, దీని అటామిక్ నెంబర్ 53. చూసారా, ముందేమో తక్కువ ఉంది, తర్వాత ఏమో ఎక్కువ ఉంది. ఆరోహణ క్రమం సెట్ అయింది కదా. కాబట్టి తక్కువ నుంచి ఎక్కువకి అటామిక్ నెంబర్ ద్వారా పెట్టాం కాబట్టి టెల్యూరియంని అయోడియంని పెట్టారు. వెయిట్ ప్రకారంగా చూస్తే ఇది తప్పు, అటామిక్ నెంబర్ పరంగా చూస్తే ఇది రైట్. అంటే మెండలీఫ్ పెట్టింది కరెక్టే, కానీ అటామిక్ వెయిట్ ఆధారంగా అన్నాడు కాబట్టి తప్పైంది. మోస్ట్లీ దాన్ని ఏమన్నాడు? అటామిక్ నెంబర్ ఆధారంగా పెట్టాలి అన్నాడు. అటామిక్ నెంబర్ ఆధారంగా పెడితే అన్నీ కూడా ఇంక్రీజింగ్ అవుతూ ఉంటాయి, తక్కువ నుంచి ఎక్కువకి. ఇదిగో 52 నుంచి 53కి అలా పెరుగుతూ ఉంటాయి అన్నమాట. దాన్ని కూడా సరి చేశాడు. మనం అసంగత పెయిర్ అనుకున్నాం, అనాలమస్ పెయిర్. దాన్ని కూడా అటామిక్ నెంబర్ ఆధారంగా సెట్ చేయంగానే ప్రాబ్లం కూడా సాల్వ్ అయిపోయింది. నెక్స్ట్, పరమాణు భారం అనే భావన నుండి పరమాణు సంఖ్య భావనకు ఆవర్తన నియమం మార్చబడి నవీన ఆవర్తన నియమంగా మారింది. దీన్ని మోడర్న్ పీరియాడిక్ లా అంటారు. మోడర్న్ పీరియాడిక్ లా అంటారు. మోడర్న్ పీరియాడిక్ లా దేని మీద ఆధారపడింది అంటే అటామిక్ నంబర్ మీద ఆధారపడింది. మెండలీఫ్ ప్రకారం మూలకాలు భౌతిక రసాయన ధర్మాల పరమాణు భారాల ఆవర్తన ప్రమేయాలు. అంటే మూలకాలకు ఉండే ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఈ అటామిక్ వెయిట్ ఆధారంగా ఆధారపడి ఉంటాయి అన్నాడు. కానీ మోస్ట్లీ ఏమన్నాడు?
ఇప్పుడు నవీన ఆవర్తన నియమాన్ని మీరే సొంతంగా నిర్వచించడానికి ప్రయత్నం చేయండి. నవీన ఆవర్తన నియమం ఏం చెబుతుంది? అటామిక్ నంబర్ ఆధారంగా సెట్ చేయాలి తప్ప అటామిక్ వెయిట్ కాకూడదు అని చెబుతుంది. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, పరమాణు సంఖ్య ఆధారంగా రూపొందించిన ఆవర్తన నియమం ప్రకారం తయారు చేసిన విస్తృత ఆవర్తన పట్టికను ఏమంటారు? లాంగ్ ఫార్మ్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్ అంటారు. ఇప్పుడు మనం చదువుకున్న మోడర్న్ పీరియాడిక్ టేబుల్ని లాంగ్ ఫార్మ్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్ అని కూడా పిలుస్తారు. మెండలీఫ్ ఆవర్తన పట్టిక కొనసాగింపుగా ఇది ఉంటుంది. ఆయన ఎన్నైతే పెట్టాడో దానికి కంటిన్యూషన్ అనమాట. దానికి కంటిన్యూషన్గా కొనసాగింపుగా ఉంటుంది. పరమాణు సంఖ్య ఒక మూలం యొక్క ధనావేశిత కణాలు మాత్రమే కాక ఆ మూలకం తటస్థ పరమాణులోని ఎలక్ట్రాన్ల సంఖ్యను కూడా తెలియజేస్తుంది. చూసారు, ఇక్కడ డెఫినేషన్ చెప్పాడు. అటామిక్ నంబర్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ లేదా నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. అంటే ఒక మూలకానికి మనం అటామిక్ నంబర్ చెప్పాలంటే ప్రోటాన్స్ ఎన్ని ఉన్నాయో అదే దాని అటామిక్ నంబర్, లేదా ఎలక్ట్రాన్స్ ఎన్నైతే ఉన్నాయో అదే దాని అటామిక్ నంబర్. ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్ రెండిట్లో ఏదో ఒకటి తీసుకొని చెప్పాలి. ఓకేనా? అలా సెట్ చేస్తారనమాట. ఒక యాటంలో ఎన్ని ప్రోటాన్స్ ఉన్నాయో అన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. అందుకే అటామిక్ నంబర్కి ఈ రెండింటిని ఉపయోగిస్తూ ఉంటారు. భౌతిక రసాయన ధర్మాలు ఆ మూలక పరమాణువులోని ప్రోటాన్ల సంఖ్యపై మాత్రమే ఆధారపడకుండా ఎలక్ట్రాన్ల సంఖ్య మీద కూడా ఆధారపడిద్ది అంట. చూసారా, ప్రోటాన్ల సంఖ్య మీద మాత్రమే కాకుండా ఎలక్ట్రాన్ల సంఖ్య మీద కూడా ఆధారపడి ఉండిద్ది. వాటి విన్యాసంపై కూడా ఆధారపడి ఉండిద్ది. విన్యాసం అంటే కాన్ఫిగరేషన్ అనమాట. ఎలా అమరి ఉంటాయో చెబుతాం మనం ఇప్పుడు. ఎలక్ట్రాన్స్ కాన్ఫిగరేషన్ అంటారు. వాటి ఆధారంగా ఫిక్స్ చేయడం అనమాట. మూలకాల భౌతిక రసాయన ధర్మాలు వాటి ఎలక్ట్రాన్ విన్యాసాల ఆవర్తన ప్రమేయాలు. ఎలక్ట్రాన్ విన్యాసాల ఆవర్తన ప్రమేయాలు. ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఆధారంగా మనం మోడర్న్ లాంగ్ ఫార్మ్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్ని తయారు చేసాం. దానికి మనకి అటామిక్ నంబర్ సహాయపడింది. అది ప్రోటాన్స్ ఎన్ని ఉన్నాయో దాన్ని బట్టి ఆధారపడి ఉండిద్ది, అది ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయో దాన్ని బట్టి ఆధారపడి ఉండిద్ది. ఇంత కథ చెప్పాడు ఎవరు? మోస్లే అనే సైంటిస్ట్. ఈయన ఏ దేశం? బ్రిటిష్ దేశానికి సంబంధించిన వ్యక్తి. దేని ఆధారంగా? అటామిక్ నంబర్ ఆధారంగా. ఓకేనా? ఇక నెక్స్ట్, నవీన ఆవర్తన పట్టికలోని మూలకాల స్థానాలు. మూలకాలు అనేవి మోడర్న్ పీరియాడిక్ టేబుల్లో ఎలా ఉన్నాయో చూద్దాం. నవీన ఆవర్తన పట్టికలో 18 నిలువు వరుసలు ఉన్నాయి. 18 నిలువు వరుసను ఏమంటారు? గ్రూప్స్ అంటారు. సో వీ హ్యావ్ 18 గ్రూప్స్. 7 అడ్డ వరుసలు ఉన్నాయి. సో వీ హ్యావ్ 7 పీరియడ్స్. అడుగుతాడండి ఎగ్జామ్. మోడర్న్ పీరియడ్ టేబుల్లో 18 గ్రూప్స్ ఉన్నాయి, 7 పీరియడ్స్ ఉన్నాయి. పీరియడ్ అంటే అడ్డు వరుస, గ్రూప్ అంటే నిలువు వరుస. గుర్తుపెట్టుకోండి. నవీన ఆవర్తన పట్టికలో ఒక మూలకం యొక్క స్థానాన్ని ఏది నిర్ణయిస్తుందో చూద్దాం. ఏ మూలకం ఎక్కడుందో ఎలా చెప్తాం? నవీన ఆవర్తన పట్టికలో మూలకాల ఎలక్ట్రాన్ విన్యాసాల ఆధారంగా ఆ మూలకాలను ఏ విధంగా వర్గీకరించగలమో వివరించవచ్చు. అంటే ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఆధారంగా ఏ గ్రూప్లో ఏది ఉండాలి, ఏ పీరియడ్లో ఏది ఉండదో సెట్ చేస్తారంట. మూలకం పరమాణువు బాహ్య కక్ష ఎలక్ట్రాన్ విన్యాసం. చూడండి, ఇది ఒక యాటం అనుకోండి. యాటంకి లోపల న్యూక్లియస్ ఉండిద్ది. న్యూక్లియస్ లోపల మనకి న్యూట్రాన్స్, ప్రోటాన్స్ ఉంటాయి. బయట ఎలక్ట్రాన్స్ ఉంటాయి అన్నమాట. ఇది ఒక కక్ష, ఇది రెండో కక్ష, ఇలా మూడో కక్ష. కాబట్టి కేంద్రకం చుట్టూ ఇలా కక్షలు ఉంటాయి అన్నమాట. దీన్ని షెల్ అంటారు. చివరిగా ఉండేదాన్ని ఏమంటారు? షెల్ అంటారు. అన్నిటినీ షెల్స్ అంటారు. చివరి దాన్ని చివరి షెల్, చివరి కక్ష అంటారు. దీంట్లో కొన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి అన్నమాట. చివరి ఆర్బిట్ లేదా షెల్, మనం షెల్ అని పిలవచ్చు లేదా ఆర్బిట్ అని పిలవచ్చు. తెలుగులో అనుకోండి కక్ష అంటారు. ఓకేనా? చివరి ఆర్బిట్లో ఉండే ఎలక్ట్రాన్స్ ఏమంటారంటే వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అంటారు. ఏంటి? వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్. చివరి ఆర్బిట్లో ఉండే ఎలక్ట్రాన్స్ ఆధారంగా ఏ మూలకం ఎక్కడ ఉండాలో సెట్ చేశారంట. మళ్ళా చెబుతున్నాను. మూలక పరమాణువుల బాహ్య కక్ష ఎలక్ట్రాన్ విన్యాసం, వ్యాలెన్సీ స్థాయి ఒకేలా ఉండే మూలకాలన్నీ ఒకే నిలువు వరుసలో అమర్చబడి ఉంటాయి. వీటినే గ్రూపులు అంటారు. అంటే గ్రూపుల్లో మూలకాలకు పెడతానికి కారణం ఏంటి? వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్. వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఆధారంగా గ్రూపుల్లో పెట్టారనమాట. చూద్దాం. ఒక గ్రూపులో ఉన్న మూలకాలు వాటి ప్రధాన క్వాంటం సంఖ్య పరంగా పెరిగే క్రమంలో అమర్చబడ్డాయి. ఇదిగోండి ప్రధాన క్వాంటం. దీన్ని ప్రిన్సిపల్ క్వాంటం నంబర్ అంటారు. ప్రిన్సిపల్ క్వాంటం నంబర్ అంటారు. గ్రూపుకి ఒక నెంబర్ అనేది ఇచ్చాం కదా. గ్రూపుకి నెంబర్ ఇవ్వడానికి కారణం ఎవరు?
ప్రిన్సిపల్ క్వాంటం నంబర్ అంటే గ్రూప్స్ ఆధారంగా ప్రిన్సిపల్ క్వాంటం నంబర్ ఆధారంగా పెరిగే క్రమంలో మనం అమర్చుకున్నాం అనమాట. అయితే ఏ గ్రూప్లో ఏ ఎలిమెంట్ ఉండాలన్నది మాత్రం వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఆధారంగా పెట్టాం. సింపుల్ బిట్, గ్రూపులో ఉన్న ఎలిమెంట్స్ని దేని ఆధారంగా సెట్ చేసాం, వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. ఇదిగోండి, పరమాణు నిర్మాణం అనే పాఠంలో ఎస్ అనే ఉపకక్షలో ఒకే ఆర్బిటాల్ ఉండి గరిష్టంగా 2 ఎలక్ట్రాన్లు కలిగి ఉండిద్దంట. చూడండి, దీన్ని మీకు అర్థమయ్యేలా వివరంగా చెబుతాను. మన అటామిక్ స్ట్రక్చర్ అనే యూనిట్ ఉండిద్ది అనమాట, పరమాణు నిర్మాణం అని చెప్పి. దాంట్లో ఉండిద్ది కాన్సెప్ట్, మీకు వివరంగా చెబుతాను ఇక్కడ. ఇది ఎస్ అనే షెల్ అనమాట, అర్థమైందా? దీని లోపల ఒక ఆర్బిటాల్ ఉండిద్ది, దాని లోపల 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అంటే ఎస్ అనే ఉపకక్ష ఒకే ఆర్బిటాల్ అంటే ఇది అనమాట. ఎస్ అనేదేమో సబ్ షెల్ అంటే షెల్ లోపల, ఆర్బిట్ లోపల సబ్ షెల్ ఉండిద్ది. ఎస్ అనే ఉపకక్షలో ఒకే ఆర్బిటాల్ ఉండి గరిష్టంగా ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి అంట. నెక్స్ట్ పి అనే ఉపకక్ష 3 ఆర్బిటాల్ని కలిగి ఉండిద్ది. ఇదిగోండి పి, ఎన్ని ఆర్బిటాల్స్ అంటే 3 అంట. 1 2 1 2 1 2, మొత్తం ఎన్ని ఎలక్ట్రాన్స్ అంతే. ఒక్క దాంట్లో 2 ఎలక్ట్రాన్స్. ఆర్బిటాల్ అంటే బాక్స్ అనమాట, ఒక బాక్స్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 2 ఉన్నాయి. కాబట్టి ఎస్ అనే సబ్షెల్లో ఒక ఆర్బిటాల్ ఉండిద్ది, 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. పి అనే సబ్షెల్లో 3 ఆర్బిటాల్స్ ఉంటాయి, 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. నెక్స్ట్ డి అనే ఉపకక్ష 5 ఆర్బిటాల్తో ఉండిద్దంట. డి ఈక్వల్ టు ఎన్ని ఆర్బిటాలు, 5. 1 2 3 4. ఇదిగోండి, చూసారా, ఒక్కో బాక్స్లో 2 ఎలక్ట్రాన్స్, 5 రోజులు ఎంత, 10 ఎలక్ట్రాన్స్. కాబట్టి డి అనే ఉపకక్షలో ఎన్ని ఆర్బిటాల్స్ ఉంటాయి, 5 ఉంటాయి. ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 10 ఉంటాయి. అలా ఎఫ్ అనే ఉపకక్షలో 7 ఆర్బిటాల్స్ ఉంటాయి, 7 రోజులు ఎంత, 14 ఎలక్ట్రాన్స్. ఓకేనా? కాబట్టి ఎఫ్లో 14 ఆర్బిటాల్స్ ఉంటాయి, 7 ఆర్బిటాల్స్ ఉంటాయి, 14 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. దీని ఎగ్జామ్లో అడుగుతాడండి. దీన్ని మనం అటామిక్ స్ట్రక్చర్లో చదువుకుంటాం. ఎస్ బ్లాక్లో ఎన్ని ఆర్బిటాల్స్ ఉన్నాయి, 1. పి బ్లాక్లో ఎన్ని ఉన్నాయి, 3. డి బ్లాక్లో ఎన్ని ఉన్నాయి, 5. ఎఫ్ బ్లాక్లో ఎన్ని ఉన్నాయి, 6. కాబట్టి ఎస్ అంటే 1 ఆర్బిటాలు, పి అంటే 3 ఆర్బిటాలు, డి అంటే 5 ఆర్బిటాలు, ఎఫ్ అంటే 7 ఆర్బిటాలు. ఎలక్ట్రాన్స్ తెలియాలనుకోండి, ఇంటూ 2 చేయండి. ఇంటూ 2 2 ఎలక్ట్రాన్స్, ఇంటూ 2 6 ఎలక్ట్రాన్స్, ఇంటూ 2 10 ఎలక్ట్రాన్స్, ఇంటూ 2 14 ఎలక్ట్రాన్స్. అది అలా స్ట్రక్చర్ చేసుకుంటాం అనమాట. ఇది పరమాణు నిర్మాణం అనే పాయింట్లో కనపడిద్ది. దాన్ని మీకు మోర్గా మచ్చివిగా చెప్పాను. ఒక బొమ్మ చూద్దాం, మీకు అర్థమైద్ది. ఒక బొమ్మ చూస్తే మీకు క్లియర్గా అర్థమైద్ది. ఇదిగోండి, చూడండి బొమ్మ. ఓకేనా? ఇదిగోండి, ఇది ఎస్ అనమాట. ఒక్క నిమిషం ఉండండి. ఇదిగోండి, కనపడుతుంది కదా, ఇదిగోండి ఇది ఎస్ బ్లాక్లో చూసారా, కే అనే షెల్ ఉంది. ఇదిగోండి, ఇది ఎల్ షెల్ అనమాట. మీకు ఇంకా ముందుకెళ్ళంగానే క్లియర్గా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు మీకు ఈ బొమ్మ మీద ఒక ఐడియా వచ్చింది. ఓకేనా? చూడండి, ఇక్కడ వరకు మనం మాట్లాడుకున్నాం. నెక్స్ట్, మూలకం యొక్క పరమాణువులో చిట్ట చివరి ఎలక్ట్రాన్ లేదా భేదపరిచే ఎలక్ట్రాన్ ఏ ఉపకక్షలో చేరుతుందో దాని ఆధారంగా చేసుకొని మూలకాలను ఎస్పిడి బ్లాకులుగా వివరించారంట. అంటే ఒక యాటమ్ లోపల చివరి కక్షలో ఉండే ఎలక్ట్రాన్ ఏమంటారు, వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ అంటారు. వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ అనేది ఏ బ్లాక్లో ఉందో ఆధారం చేసుకొని అది ఎస్ బ్లాకా, పి బ్లాకా, డి బ్లాకా, ఎఫ్ బ్లాకా అని చెబుతారంట. కింద చూడండి, ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్స్ ఇచ్చారు, చూద్దాం. ఎలక్ట్రాన్ విన్యాసాలను గమనించండి. చిట్ట చివరి ఎలక్ట్రాన్ కింద గీయటం జరిగింది, అది ఏ బ్లాక్ చెందుతుందో చూడండి. ఇదిగోండి, ఎన్ఏ అంటే పలకండి అనమాట, సోడియం. దాన్ని 1s2 2s2 2p6 3s1 అని రాయాలి. అంటే చూసారు, ఏ బ్లాక్లో ఉండిద్ది, సోడియం అనేది ఎస్ బ్లాక్లో ఉండిద్ది, అల్యూమినియం అనేది పి బ్లాక్లో ఉండిద్ది, స్కాండియం అనేది డి బ్లాక్లో ఉండిద్ది. ఓకేనా? సీజియం అనేది ఎఫ్ బ్లాక్లో ఉండిద్ది. ఏ బ్లాక్లో ఏ ఎలిమెంట్ ఉందో మనం ఎలా చెబుతున్నాం, వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ ఆధారంగా చెబుతున్నాం. ఇది బిట్ అండి. ఓకేనా? ఎస్పిడిఎఫ్ బ్లాకులుగా మనం డివైడ్ చేస్తాం అన్నమాట. ఇదిగోండి, మీకు అర్థమయ్యేలా చూపిస్తా చూడండి. ఇదిగోండి, చూసారా, ఇవన్నీ ఎస్ బ్లాక్ అన్నమాట. ఎస్ బ్లాక్ అంటారు వీటిని.
ఇక వీటిని ఎస్ బ్లాక్ అంటారు, వీటిని డి బ్లాక్ అంటారు, వీటిని పి బ్లాక్ అంటారు, వీటిని ఎఫ్ బ్లాక్ అంటారు. ఏ ఏ బ్లాక్లో ఏ ఎలిమెంట్ ఉందో మనం దేని ఆధారంగా చెప్పాము, వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ ఆధారంగా చెప్పాము. వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ ఆధారంగా లేకపోతే మనం చెప్పలేం కదా, అదనమాట. ఓకేనా. ఇక నెక్స్ట్ పాయింట్ మన కాన్సెప్ట్కి వద్దాం. ఇదిగోండి, ఇది పీరియాడిక్ టేబుల్. టెక్స్ట్ బుక్లో ఉండే పీరియడ్ టేబుల్ ఇది. ఇది మనకి నిలువుగా ఇచ్చాడు. నేను వేరే బుక్ తీసుకొని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. వేరే చోట నేను డౌన్లోడ్ చేసి పెట్టాను, దాంతో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదిగో చూడండి, ఇది సోడియం. ఇదిగో మొదటి కక్షలో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. తర్వాత రెండో కక్షలో చూసారా 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. తర్వాత మూడో కక్షలో 1 3s. ఇది పిలో మిగిలిపోయింది, ఇదిగో పి బ్లాక్. ఇది ఎస్లో మిగిలిపోయింది, ఎస్ బ్లాక్. ఇదిగోండి, ఇది చూడండి 6s, ఎస్ బ్లాక్. అలా ఏ మూలకం ఎక్కడో కూడా మనం ఈజీగా చెప్పచ్చు. అలా చెప్పాలి అంటే మనకు ముందు వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ తెలియాలి. అంటే ఒక అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ప్రతి యాటంలో అవుటర్ మోస్ట్ చిట్ట చివరి కర్పరం లేదా కక్ష, దాంట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయో దాన్ని బట్టి మనం ఇలా సెట్ చేయొచ్చు అనమాట. ఇక నెక్స్ట్ పీరియాడిక్ టేబుల్లోకి మనం వెళ్ళిపోగానే ఫస్ట్ మనకి ఏముంటాయి, గ్రూప్స్ ఉంటాయి. గ్రూప్స్ని ఏమనాలి, నిలువ వరుసలు అనాలి. నిలువ వరుసలు అనాలి. మొత్తం మనకి ఎన్ని ఉన్నాయి, 18 గ్రూప్స్ ఉన్నాయి. చూడండి, నవీన ఆవర్తన పట్టికలో నిలువ వరుసలను గ్రూపులు అంటారు. మొత్తం ఆవర్తన పట్టికలో 18 గ్రూపులు ఉంటాయి. వీటిని 1 నుంచి 8 వరకు రోమన్ సంఖ్యల్లో ఏబి అనే అక్షరాలను జోడించి చూపిస్తాం అన్నమాట. ఐయుప్యాక్, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ప్యూర్ అండ్ అప్లై కెమిస్ట్రీ. ఇది చాలా ఇంపార్టెంట్. కెమిస్ట్రీ పరంగా అన్నిటికీ నేమ్స్ ఇవ్వాలన్నా, వాల్యూస్ సెట్ చేయాలన్నా ఈ సంస్థే సెట్ చేసిద్ది అనమాట. ఐయుప్యాక్ నిర్ణయం ప్రకారం ప్రస్తుతం గ్రూపుల్ని 1 నుంచి 18 వరకు అరబిక్ అంకెలతో సూచిస్తారంట. ఈ ఐయుప్యాక్ విధానాన్ని ఉపయోగిస్తూనే బ్రాకెట్లో సాంప్రదాయ పద్ధతిని కూడా ఉపయోగిస్తున్నారు. ఇదిగోండి, రోమన్ సంఖ్యలో చూపిస్తూ ఉంటారు. ఇది గ్రూప్ 2 లేదా 2A అనాలి. ఇదిగో గ్రూప్ 16 6A అనాలి. గ్రూప్ 16 6A అనాలి. ఓకేనా. ఒకే గ్రూప్లో ఉన్న మూలకాలు సమూహాన్ని మూలక కుటుంబం లేదా రసాయనిక కుటుంబం అని పిలుస్తారు. ఉదాహరణకి గ్రూప్ 1Aలో లిథియం నుంచి ఫ్రాన్సియం వరకు మూలకాలు వాటి బాహ్య కక్షలో NS1 విన్యాసాన్ని కలిగి క్షార లోహాలు ఆల్కలీ మెటల్స్గా పిలువబడుతున్నాయి అంట. అంటే ఏంటి, ఒకటో గ్రూప్లో ఉండే ప్రతిదానికి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏముండిద్ది, NS1 ఉండిద్ది. ఎంత ఉండిద్ది, NS1. ఇప్పుడు చూడండి, మీకు చూపిస్తాను. NS1 ఉండిద్ది. ఇదిగో చూడండి, ఇది ఒకటో గ్రూప్ అన్నమాట. దీన్ని ఒకటో గ్రూప్ అంటారు. దీని కాన్ఫిగరేషన్ ఏంటి, 1s1. అంటే ఈ మూలకాలన్నీ ఏ బ్లాక్లో ఉన్నాయి, ఎస్ బ్లాక్లో ఉన్నాయి. ఎస్ బ్లాక్లో ఉన్నాయి. దీని వ్యాలెన్సీ ఎంత, 1. ఉదాహరణకి సోడియం తీసుకోండి, 2,8,1 అనమాట. అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 1 ఉంది. నెక్స్ట్ పొటాషియం తీసుకోండి, 2,8,8,1 19 కదా అటామిక్ నెంబర్. అవుటర్ మోస్ట్ అన్నిటికీ ఏముండిద్ది, 1 ఉండిద్ది అనమాట. అలా మనం సెట్ చేసాం బ్లాక్. దీన్ని ఎస్ బ్లాక్ అంటారు. ఎస్ బ్లాక్లో ఈ మొదటి దానికి అన్నిటికీ 1 పేరు ఉండిద్ది. వాటిని ఏమంటారు, ఆల్కలీ మెటల్స్ అంటారు. ఇవన్నీ మెటల్సే అండి, ఆల్కలీ మెటల్స్. ఈ రెండింటిని కలిపి ఏ బ్లాక్ అన్నాడు అనుకోండి, ఎస్ బ్లాక్ అని చెప్పాలి. ఈ మొదటి గ్రూప్ని ఏమనాలి అన్నాడు అనుకోండి, ఆల్కలీ మెటల్స్ అనాలి. ఏమనాలి, ఆల్కలీ మెటల్స్. గుర్తుపెట్టుకోండి. ఇలా మనం వెళ్ళాం అనుకోండి, ఎస్ బ్లాక్లోని కొన్ని ప్రధాన మూలకాల కుటుంబాలని కింద పట్టికలో ఇవ్వబడ్డాయి. ఇదిగోండి వీటి, ఇక్కడ మనం గ్రూప్స్ మాట్లాడుకుంటూ ఉంటాం. ప్రతి గ్రూప్కు పేరు ఉండిద్ది అనమాట. ఫస్ట్ గ్రూప్ పేరేంటి, క్షార లోహాలు. రెండో గ్రూప్ క్షారముత్రిక లోహాలు, ఆల్కలీ మెటల్స్ అంటారు. వీటిని ఆల్కలీ ఎర్త్ మెటల్స్ అంటారు, ఎర్త్ మెటల్స్. నెక్స్ట్ దీని బోరాన్ ఫ్యామిలీ. ఇది కార్బన్ కుటుంబం. నైట్రోజన్ ఫ్యామిలీ. ఇదిగో వీటిని చాల్కోజన్స్ అంటారు, చాల్కోజన్స్. వీటిని మనం ఆక్సిజన్ కుటుంబం అని పిలవచ్చు లేదా చాల్కోజన్ అని కూడా పిలవచ్చు. ఎందుకు చాల్కోజన్ అన్నాడు, ఇవి భూమిలో ఓర్స్ లాగా లభ్యమవుతాయి అన్నమాట, ధాతువుల్లాగా లభ్యమవుతాయి. అందుకే భూమిలో దొరుకుతాయి కాబట్టి చాల్కోజన్స్. ఇగో వీటిని హాలోజన్స్ అంటారు, హాలోజన్స్. ఇవి సముద్రంలో దొరుకుతాయి. సముద్రంలో దొరికే వాటినేమో హాలోజన్స్ అనాలి, భూమిలో దొరికే వాటినేమో చాల్కోజన్స్ అనాలి. నెక్స్ట్ ఉత్కృష్ణ వాయువులు, వీటిని నోబుల్ గ్యాసెస్ అనాలి, నోబుల్ గ్యాసెస్. అర్థమైందా. 18వ గ్రూప్ ఏంటి, నోబుల్ గ్యాసెస్. 17వ గ్రూప్ ఏంటి, హాలోజన్. 16వ గ్రూప్ ఏంటి, ఆక్సిజన్ కుటుంబం. 16వ గ్రూప్ అనొచ్చు, 6A అనొచ్చు. 15వ గ్రూప్ అనొచ్చు, నైట్రోజన్ కుటుంబం అనొచ్చు. అలాగా ఏతోను పిలవచ్చు, ఇలాగా సింగిల్ నెంబర్ కూడా ఇవ్వచ్చు.
ఓకేనా? ఈ పేర్లు చాలా ఇంపార్టెంట్. మీకు మన డయాగ్రామ్ చూపిస్తా చూడండి. మీకు క్లియర్‌గా అర్థమైద్ది. వాటికి పేర్లు ఎక్కడ పెట్టాం మనం? ఇదిగోండి చూడండి. ఇది ఫస్ట్ గ్రూప్ అనమాట. 1A గ్రూప్ లేదా ఫస్ట్ గ్రూప్ అనొచ్చు. వీటినేమంటారు? ఆల్కలీ మెటల్స్ అంటారు. క్షార లోహాలు. ఇదిగోండి. ఇది సెకండ్ ఏ అనమాట. దీన్ని సెకండ్ గ్రూప్ అంటారు. దీన్నేమంటారు? క్షారమృత్తిక లోహాలు అంటారు. క్షారమృత్తిక లోహాలు అంటారు. ఇదిగోండి. ఇది మూడో గ్రూపు. అంటే 3A అనమాట. 4A, 5A, 6A, 7A, 8A లేదా 13, 14, 15, 16, 17, 18 ఇలా పిలిస్తే 13వ గ్రూప్ అనొచ్చు. 3A గ్రూప్ అనొచ్చు. గుర్తుపెట్టుకోండి. వీటిని బోరాన్ ఫ్యామిలీ అంటారు. బోరాన్‌తో స్టార్ట్ అయిద్ది. బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, నియాన్ గదా! అందుకే బోరాన్‌తో స్టార్ట్ అయింది కాబట్టి బోరాన్ ఫ్యామిలీ. కార్బన్‌తో స్టార్ట్ అయింది కాబట్టి కార్బన్ ఫ్యామిలీ. నైట్రోజన్‌తో స్టార్ట్ అయింది కాబట్టి నైట్రోజన్ ఫ్యామిలీ. ఆక్సిజన్‌తో స్టార్ట్ అయింది కాబట్టి ఆక్సిజన్ ఫ్యామిలీ. ఫ్లోరిన్‌తో స్టార్ట్ అయింది కాబట్టి ఫ్లోరిన్ ఫ్యామిలీ. ఈ ఆక్సిజన్ ఫ్యామిలీని ఏమంటారు? చాల్కోజన్స్ అంటారు. చాల్కోజన్స్ భూమిలో లభ్యమవుతాయి కాబట్టి. హాలోజన్స్‌ని ఏమంటారు? హాలోజన్సే అంటారు. ఎందుకు? సీలో దొరుకుతున్నాయి కాబట్టి. ఫ్లోరిన్ ఫ్యామిలీనేమో హాలోజన్స్, ఆక్సిజన్ ఫ్యామిలీ ఏమో చాల్కోజన్స్. గుర్తుపెట్టుకోండి. 17వ గ్రూప్‌ని ఏమంటారని అడుగుతూ ఉంటాడు ఎగ్జామ్‌లో. 16వ గ్రూప్‌ని ఏమంటారని అడుగుతూ ఉంటాడు. ఈ మొత్తాన్ని ఏమనాలి? ఎస్ బ్లాక్ అనాలి. ఏమనాలి? ఎస్ బ్లాక్. ఈ మొత్తాన్ని ఏమనాలి? డి బ్లాక్ అనాలి. ఏమనాలి? డి బ్లాక్. డి బ్లాక్ ఉన్న మరొక పేరేంటి? ట్రాన్సిషన్ మెటల్స్. ఈ మొత్తాన్ని ఏమనాలి? ఎఫ్ బ్లాక్ అనాలి. ఎఫ్ బ్లాక్. ఎఫ్ బ్లాక్ ఇంకో పేరేంటి? ఇన్నర్ ట్రాన్సిషన్. దీన్నేమో పరివర్తన మూలకాలు అంటారు. పరివర్తన మూలకాలు. వీటిని అంతర పరివర్తన మూలకాలు అంటారు. అంతర పరివర్తన మూలకాలు అంటారు. ఓకేనా? దీన్ని పి బ్లాక్ అంటారు. దీన్ని పి బ్లాక్. మొత్తం మనకి ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి? 4. ఎస్ బ్లాక్, డి బ్లాక్, ఎఫ్ బ్లాక్, పి బ్లాక్. ఎస్ బ్లాక్‌ని ఆల్కలీ మెటల్స్, ఎర్త్ మెటల్స్ అంటారు. డి బ్లాక్‌ని ట్రాన్సిషన్ మెటల్స్ అంటారు. ఎఫ్ బ్లాక్‌ని ఇన్నర్ ట్రాన్సిషన్ మెటల్స్ అంటారు. పి బ్లాక్‌ని రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఓకేనా? ఇక్కడ మనకు హైడ్రోజన్ ఉండిద్ది. ఇక్కడ హీలియం ఉండిద్ది. ఈ మొత్తాన్ని చివరి వాటిని నోబుల్ గ్యాసెస్ అంటారు. జడ వాయువులు. ఇవి వేటితోనూ చర్య జరపవు. అర్థమైందా? ఇవి న్యూట్రల్‌గా ఉంటే చర్య జరపవన్నమాట. ఓకేనా? ఇది ఐడియా. ఇది మనం మాట్లాడుకున్నాం. ఇదిగోండి. ఈ టేబులర్ ఫార్మ్‌కి సంబంధించి టెక్స్ట్ బుక్‌లో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం కష్టం గదా! అందుకే పక్కకెళ్ళి పీరియాడిక్ టేబుల్‌లో మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, వి హావ్ క్లియర్‌లీ లెర్న్డ్ 18 గ్రూప్స్. 18 గ్రూప్స్ ఎలా ఉంటాయో ఏంటో మనకొక ఐడియా వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు పీరియడ్స్ మాట్లాడదాం. పీరియడ్స్ అన్నమాట. మనకి మోడర్న్ పీరియడ్ టేబుల్‌లో మొత్తం ఎన్ని పీరియడ్స్ ఉన్నాయి? 7 పీరియడ్స్ ఉన్నాయి. ఆవర్తన పట్టికలో అడ్డు వరుసల్ని పీరియడ్లు అంటారు. ఆవర్తన పట్టికలో 7 పీరియడ్లు ఉంటాయి. 1-7 వరకు అరబిక్ సంఖ్యలతో సూచిస్తారన్నమాట. ఏదైనా మూలకం పరమాణువులో ఎన్ని ప్రధాన కక్షలు ఉంటాయో ఆ సంఖ్య ఆ మూలకం ఏ పీరియడ్‌కి చెందుతుందో నిర్ణయిస్తుంది. ఉదాహరణకి హైడ్రోజన్ మరియు హీలియం పరమాణువులో ఒకే ప్రధాన కక్ష ఉండిద్ది. కే అన్నమాట. కావున ఇవి ఒకటో పీరియడ్‌కి చెందుతాయి. అదేవిధంగా లిథియం, బెరిలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్ మరియు ఎన్ఈ నియాన్ ఈ మూలకాలు రెండో ప్రధాన కక్షలు కేఎల్‌కి కలిగి ఉంటాయి. కావున ఇవి రెండో పీరియడ్‌కి తెలియజేస్తాయి. అంటే మనం పీరియడ్‌ని ఎలా చెబుతున్నాం అనుకున్నారు? పీరియడ్ ఈజ్ నథింగ్ బట్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్. ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్. ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్‌ని ఎంతో సూచిస్తారన్నమాట. ఏంటి? ఎంతో సూచిస్తారు. ఎలా ఉండిద్దో మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా చూడండి. ఇదిగోండి ఇక్కడ చూడండి. ఇది ఫస్ట్ కక్ష అనుకోండి. ఇదొక యాటమ్ లోపల. దీని కక్ష ఎల్ అన్నమాట. n=1. n=1 అంటే ఒక కక్ష. లోపల ఇంకో కక్ష ఉందనుకోండి. ఇలా ఫస్ట్ బయటికి రాసుకోవాలన్నమాట. ఇది ఎల్ అనే కక్ష. ఇది కే అనే కక్ష. ఫస్ట్ కే, ఎల్, ఎం. ఒక్క నిమిషం మీకు వివరంగా గీస్తాను. ఇదిగోండి ఇక్కడ రాశాడు చూసారా బొమ్మలో. ఫస్ట్ కక్ష పేరు కే, ఎల్, ఎం, ఎన్. ఇది యాటమ్ అనుకోండి లోపల. న్యూక్లియస్ మొత్తం లోపల ఉండేది. ఇది కే అనే కక్ష. ఇది ఎల్ అనే కక్ష. ఇది ఎం అనే కక్ష. ఇది ఎన్ అనే కక్ష. ఓకే. ఎలా చెప్పాం దీన్ని? n=1 అనుకోండి కే అనే కక్ష. n=2 అనుకోండి ఎల్ అనే షెల్. n=3 అనుకోండి ఎం అనే షెల్. వీటిని కక్షలు అంటారు. ఏమంటారు? కక్షలు లేదా షెల్స్ అంటారు. షెల్స్ లేదా
కర్పరం అంటారు. ఏమంటారు? కర్పరం. కర్పూరం కాదు, కర్పరం. కక్షలు అనొచ్చు, షెల్స్ అనొచ్చు, కర్పరం అనొచ్చు. ఇదే పీరియడ్ అనమాట. ఇదే పీరియడ్. ఇది ఏ కక్షో అదే పీరియడ్ అనమాట. ఉదాహరణకి ఇప్పుడు మళ్ళా మనం ఇక్కడ వచ్చి చూసామనుకోండి, చూడండి వివరంగా చెబుతాను. ఒకే పీరియడ్లో ఉండే ఇదిగోండి, ఒకే పీరియడ్లో ఉండే మూలకాల సంఖ్య మూలకాల పరమాణువుల యొక్క వివిధ కక్షల్లో ఎలక్ట్రాన్లు నిండే నిదానంపై ఆధారపడి ఉంటుంది. ప్రతి పీరియడ్ కొత్త ప్రధాన కర్పరంతో ఎస్ అనే ఉపకర్పరంతో ప్రారంభమై అదే ప్రధాన కర్పంలోని ఎస్ మరియు పి ఉపకర్పరాలు నిండుతాయి. ఉదాహరణకి మొదటి పీరియడ్ కే అనే కక్షతో మొదలవుతుందంట. మొదటి ప్రధాన కక్ష కే 1s ఒకే ఉపకక్షను కలిగి ఉంటుంది. ఈ ఉపకక్షలో 2 ఎలక్ట్రాన్ విన్యాసాలు ఉంటాయి. అవి హైడ్రోజను, హీలియం. కాబట్టి మొదటి పీరియడ్లో 2 మూలకాలు మాత్రమే ఉంటాయి. అంటే అర్థం ఏంటి? చూడండి వివరంగా మాట్లాడతాను. ఇదిగోండి, ఇది ఫస్ట్ కక్ష n = 1. n అనేది ఏంటి? ప్రిన్సిపల్ క్వాంటం నంబర్. ఈ కక్ష పేరేంటి? కే అనమాట. ఇదిగోండి, చూసారా ఇలా బారుగా గీసాం కదా, ఇది కక్ష అనమాట. పీరియడ్ అంటే అడ్డు గీతే కదా, కాబట్టి మొదటి పీరియడ్లో ఎన్ని ఉన్నాయి? హైడ్రోజన్, హీలియం 2 ఉన్నాయి. 2 కూడా ఏ సబ్షెల్లో ఉన్నాయి? ఇది ఎస్ బ్లాక్గా కనపడుతూ ఉంటాయి మనకి. ఓకే, దీన్ని ఏమని చదవాలి? 1s1 అని చదవాలి. దీన్ని ఏం చదవాలి? 1s2 అని చదవాలి. చూసారా అలాగనమాట. మొదటి పీరియడ్ అనేది ఇది. నెక్స్ట్ పీరియడ్ చూడండి, n = 2 అనమాట. ఏ షెల్లు? ఎల్ అనే షెల్లు. మొదటిది పూర్తయింది, కే పూర్తయిపోయింది. నెక్స్ట్ దేంట్లోకి వెళ్ళాలి? ఎల్లోకి వెళ్ళాలి కదా. అదిగోండి, n = 2 అంటే ఎల్ అనమాట. దీంట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 1 1 2 3 4 5 6 7 8. మొత్తం ఎన్ని ఉన్నాయి? 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. మొదటి పీరియడ్లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటే రెండో పీరియడ్లో 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. దాంట్లో ఎస్ బ్లాక్లో ఎన్ని ఉన్నాయి? ఎస్ బ్లాక్లో ఏమో 2 ఉన్నాయి. పి బ్లాక్లో ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6. పి బ్లాక్లో ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. అదే విషయాన్ని రాశాడు చూడండి ఇక్కడ. రెండో పీరియడ్ ప్రధాన కక్ష ఎల్తో మొదలవుతుందంట. ఎల్ కక్షలో 2s 2p అనే 2 ఉపకక్షలు ఉంటాయంట. 8 రకాల విన్యాసాలు ఉంటాయంట. 2s1 2s2 2p1 నుంచి 2p6 వరకు. రెండో పీరియడ్లో లిథియం, బిలీనియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్ మరియు నియాన్ అనే 8 మూలకాలు ఉంటాయంట. అంటే రెండో పీరియడ్లో 2 ఎస్ బ్లాక్ మూలకాలు, 6 పి బ్లాక్ మూలకాలు. ఇదే మనం మాట్లాడుకున్నాం. ఇదిగోండి చూడండి, ఎస్ బ్లాక్ మూలకాలు ఎన్ని? 2. పి బ్లాక్ మూలకాలు ఎన్ని? 6. మొత్తం ఎన్ని? 8. ఇది ఎన్నో కక్ష? రెండో కక్ష. దాని పేరేంటి? ఎల్. దీంట్లో ఎస్, పి 2 ఉన్నాయన్నమాట. ఇప్పుడు మూడోది చూడండి, n = 3. ఇది కే అనే కక్ష, ఇది ఎల్. కేఎల్ ఎం. ఇది ఎం అనే కక్ష అనమాట. ఇదిగోండి, ఎం అనే కక్షలోకి వచ్చాం. ఎం అనే కక్షలు ఏమున్నాయి? 1 2 3 4 5 6 7 8. దీంట్లో కూడా మొత్తం ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 8 ఉన్నాయి. ఎస్ బ్లాక్ ఎన్ని? 2. పి బ్లాక్ ఎన్ని? 6. మొత్తం ఎన్ని? 8. అదే ఉందో చూద్దాం చూడండి. ఇదిగోండి, మూడో పీరియడ్లో మూడో ప్రధాన కక్ష ఎం అనే కక్ష, ఎం అనే షెల్ అనమాట. అన్ని వివరంగా రాసుకుంటే డౌటే ఉండదు. ఈ కక్ష 3s 3p 3d అనే ఉపకక్షలను కలిగి ఉంటుంది. 3s 3p 3d అనే ఉపకక్షలు కలిగి ఉంటుంది. ఓకే, ఎలక్ట్రాన్లు నిండుతున్నప్పుడు 4s నిండిన తర్వాత 3d నిండుతుంది. ఇది ఒక మంచి కాన్సెప్ట్ అండి. నేను తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఎలక్ట్రాన్లు నిండేటప్పుడు 4s నిండిన తర్వాతే 3d నిండుతుంది. ఎందుకంటే మాలిక్యులర్ డయాగ్రామ్ ఆధారంగా దీన్ని సెట్ చేశారు. చూడండి, ఇక్కడ మీకు బొమ్మకు చూపించి నేను క్లియర్గా చూపిస్తాను. ఇదిగోండి, ఫస్ట్ ఎలక్ట్రాన్స్ 1sలో నిండుతాయి అనమాట. 1sలో నుంచి 2sలోకి వస్తాయి. 2sలో నుంచి 2p 3s, 3sలో నుంచి 3pకి వెళ్ళాలి. 3p నుంచి 3dలోకి వెళ్ళాలి, కానీ 4sలోకి వస్తాయి అనమాట. అంటే 1s 2s 2p 3s 3p 3dలోకి వెళ్ళాలి, కానీ వెళ్ళవు, 4sలోకి వెళ్తాయి. 4s నిండిన తర్వాత 3dలోకి వెళ్ళిద్ది. ఇదిగోండి, ఇలా 3p 4s తర్వాత 3dలోకి వెళ్తూ ఉంటాయి. దీన్ని మాలిక్యులర్ డయాగ్రామ్ అంటారు. ఈ మాలిక్యులర్ డయాగ్రామ్ ఆధారంగా దాన్ని సెట్ చేశారనమాట. అదే విషయాన్ని ఇక్కడ రాశాడు మనకి. ఓకేనా? కావున మూడో పీరియడ్లో 8 మూలకాలు మాత్రమే ఉంటాయంట. దాంట్లో 2 ఎస్ బ్లాక్ మూలకాలు. మూడో పీరియడ్లో ఎస్ బ్లాక్ ఎన్ని? 2. పి బ్లాక్ ఎన్ని? 6. ఇదిగో సోడియం నుంచి మెగ్నీషియం వరకు ఉంటాయంట. ఓకేనా? చూద్దాం, చెప్పినట్టు ఉందా లేదో చూద్దాం. చూడండి, ప్రతి కాన్సెప్ట్ని మీకు క్లియర్గా నేను రాసుకుంటూ వెళ్తూ ఉంటాను.
జాగ్రత్తగా మీరు గమనిస్తూ ఉండి ప్రతి బ్లాక్ మాట్లాడుతూ వెళ్తూ ఉంటా. ఇదిగోండి ఇప్పుడు మనం n = 3 దగ్గర ఉన్నాం. అంటే ఏ కక్ష? m అనే కక్ష. ఎన్నున్నాయి? S బ్లాక్‌లో 2 ఉన్నాయి. P బ్లాక్‌లో ఎన్నున్నాయి? 6 ఉన్నాయి. మొత్తం ఎన్ని? 8. అంతకుముందు 8, అంతకుముందు 2. ఓకే. మూడో పీరియడ్‌లో లేదా మూడో కక్షలో ఎన్నున్నాయి? 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. వాడు చెప్పింది అదే కదా! ఇదిగోండి. ఇప్పుడు నాలుగో పీరియడ్‌లోకెళ్ళండి. నాలుగో ప్రధాన కక్ష nతో స్టార్ట్ అవుతుందంట. nతోనా? అంటే n = 4. ఇదిగోండి n. n అనే కక్ష. నెక్స్ట్ ఈ కక్షలో 4s, 4p, 4d, 4f అనే ఉపకక్షలు ఉంటాయంట. నాలుగో ప్రధాన కక్షలో ఏముంటాయి అన్నాడు. 4s, 4p, 4d, 4f అనే ఉపకక్షలు ఉంటాయి. సబ్ షెల్స్ ఉంటాయి అన్నమాట. ఓకే. కానీ ఎలక్ట్రాన్లు నిండుతున్నప్పుడు 4s, 3d, 4p క్రమాన్ని పాటిస్తాయి. ఇప్పుడే మాట్లాడుకున్నాంగా 4s నిండిన తర్వాతే 3dలోనికి వెళ్ళాలి. నాలుగో పీరియడ్‌లో మొత్తం 18 మూలకాలు ఉంటాయి. అందులో 2 S బ్లాక్ ఎన్ని ఉంటాయంట? 2 ఉంటాయంట. డి బ్లాక్ ఎన్ని ఉంటాయంట? 10 ఉంటాయంట. పి బ్లాక్ ఎన్ని ఉంటాయంట? 6 ఉంటాయంట. ఓకేనా? చూద్దామా అలా ఉందో లేదో? అలా చెక్ చేద్దాం ఉండండి అసలు ఉందో లేదో? ఇదిగోండి నాలుగోది. ఎస్ బ్లాక్ ఎన్ని? 2 ఉన్నాయి. ఇదిగోండి 2. డి బ్లాక్ ఎన్ని? 10. ఇదిగోండి 10. ఇక్కడ నుంచి ఇక్కడి వరకు మొత్తం ఎన్ని ఉంటాయి? 10 ఉంటాయి. ఇక్కడ మొత్తం ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. అంటే 2, 10, 6. 2 + 6 + 10 ఎంత? 18. అంటే టోటల్‌గా మనకి నాలుగో పీరియడ్‌లో ఎన్ని మూలకాలు ఉంటాయి? 18. నాలుగో పీరియడ్ అన్నా, నాలుగో కక్ష అన్నా ఒకటే కదా! ఏ కక్ష? n అనే కక్ష. ఏ పీరియడ్? నాలుగో పీరియడ్. ఎన్ని ఎలక్ట్రాన్స్? 18. చక్కగా వాడు చెప్పినట్టే ఉంది చూడండి. అదే మనం రాసాం క్లియర్‌గా. ఓకేనా? అంతే సింపుల్ ఏమీ లేదు. ఇప్పుడు ఐదో పీరియడ్ చూడండి. ఐదో పీరియడ్‌లో 18 మూలకాలు ఉంటాయంట. ఓకేనా? ఇదిగోండి ఐదో పీరియడ్. క్లియర్‌గా మాట్లాడుకుందాం చూడండి ఐదో పీరియడ్. ఇదిగోండి ఐదో పీరియడ్. ఇది ఒకటో పీరియడ్. 2, 3, 4, 5, 6, 7. ఐదో పీరియడ్‌లో ఎన్నున్నాయి? ఎస్ బ్లాక్ 2 ఉన్నాయి. పి బ్లాక్ 10 ఉన్నాయి. డి బ్లాక్, పి బ్లాక్ 6 ఉన్నాయి. ఇవి కూడా ఎన్నున్నాయి? 18 మూలకాలు ఉన్నాయి. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ 2 మూలకాలు ఉంటాయి. ఆరో పీరియడ్‌కొద్దాం. ఆరో పీరియడ్ చాలా ఇంపార్టెంట్. ఆరో పీరియడ్‌లో ఒక మంచి విషయం ఉండిద్ది చూద్దాం. ఇదిగోండి. ఆరో పీరియడ్‌లో సీజియం నుంచి వరకు మొత్తం 32 మూలకాలు ఉంటాయి. అందులో 2 ఆరో పీరియడ్ గురించి మాట్లాడుతున్నా. ఐ యామ్ టాకింగ్ అబౌట్ 6థ్ పీరియడ్. ఎస్ బ్లాక్ మూలకాలు 2 ఉంటాయంట. ఓకేనా? డి బ్లాక్ మూలకాలు 10 ఉంటాయంట. ఎఫ్ బ్లాక్ మూలకాలు 14 ఉంటాయంట. పి బ్లాక్ మూలకాలు 6 ఉంటాయంట. మొత్తం ఎన్ని? 32. చెక్ చేద్దాం. అలా ఉన్నాయో లేదో చూద్దాం మనం వెళ్లి. ఓకేనా? వి విల్ చెక్. చూడండి. ఇది ఆరో పీరియడ్. ఆరో పీరియడ్‌లో మొత్తం ఎన్ని మూలకాలు ఉన్నాయి? ఎస్ బ్లాక్ మూలకాలు 2 ఉన్నాయి. ఇదిగోండి ఇదే ఎఫ్ బ్లాక్ అన్నమాట. వీటిని లాంథనైడ్స్ అంటారు. ఇదిగోండి లాంథనైడ్స్ కనపడుతున్నాయి చూసారా? 57 నుంచి 71 వరకు ఉన్న వాటిని ఏమనాలి? లాంథనైడ్స్ అండాలి. ఇవి ఎగ్జామ్‌లో అడిగాడండి. నేను మళ్ళా క్లియర్‌గా ఎళ్లి మాట్లాడతాను. ఇక్కడ ఎఫ్ బ్లాక్‌లో 14 ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి మొత్తం? మొత్తం 10 ఉన్నాయి. డి బ్లాక్‌లో 10 ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి మొత్తం? 6 ఉన్నాయి. ఓకే. పి బ్లాక్‌లో 6 ఉన్నాయి. మొత్తం ఎన్ని ఉన్నాయి? 32 ఉన్నాయి. ఉన్నాయి కదా! అదనమాట. సెవెంత్ ఇక్కడ 32. ఇది ఇన్‌కంప్లీట్ అనమాట. అంటే ఏడో పీరియడ్‌లో అన్ని మూలకాలని కనుక్కోలేదు ఇంకా. ఇదిగోండి అన్నన్ అట్రియం. యుయు అని పెట్టాడు చూసారా? అవన్నీ కనుగొనలేని మూలకాలు. ఇంకా కనుగొనలేదనమాట. కనుగొంటే పేరు పెడతారు. ఇదిగోండి ఫ్లెవోరియం కనుక్కున్నారు కాబట్టి పేరు పెట్టారు. అన్నన్ పెంటియం, అన్నన్ సెప్టియం, అన్నన్ ఆక్టియం. అంటే 113వ మూలకం, 115వ మూలకం, 117వ మూలకం, 118వ మూలకాలకి పేర్లు పెట్టలేదు. వాటిని కనుక్కోలేదు. అందుకే వాటిని అన్నౌన్ అని రాశాడు. అన్నౌన్. కాబట్టి ఇది ఇన్‌కంప్లీట్ పీరియడ్. ఏడో పీరియడ్‌లో ఇలాంటి మూలకాలను ఇంకా కనుక్కోలేదు కాబట్టి దాన్ని ఇన్‌కంప్లీట్ అనాలి. వాటి పేర్లేంది అంటాడు. అన్నన్ ట్రియం, అన్నన్ పెంటియం, అన్నన్ సెప్టియం, అన్నన్ ఆక్టియం. అది ఏం లేదు. 8 కాబట్టి ఆక్టియం, 7 కాబట్టి సెప్టియం, 5 కాబట్టి పెంటియం, 3 కాబట్టి ట్రియం. ట్రై కదా! అలాగనమాట. చూసారా? అంటే అంత చెప్పినట్టే ఉంది చూడండి. కాబట్టి ఏడో పీరియడ్ అసంపూర్తిగా నిండుంది. అందులో 2 ఎస్ బ్లాక్ మూలకాలు ఉన్నాయి. 7 ఎఫ్ బ్లాక్ మూలకాలు ఉన్నాయి 14. డి బ్లాక్ మూలకాలు 10 ఉన్నాయి. పి బ్లాక్ మూలకాలు 6 ఉన్నాయి. ఓకేనా? అదే మనం మాట్లాడుకున్నాం. ఇదిగోండి 4ఎఫ్ మూలకాల్ని లాంథనైడ్స్ అనాలి. లాంథనైట్లు అనాలి. 5ఎఫ్ మూలకాల్ని ఆక్టినైడ్స్ అనాలి. ఇవి ఎఫ్ బ్లాక్ మూలకాలైన లాంథనైడ్లు, ఆక్టినైడ్లు
ఆవర్తన పట్టికకు అడుగు భాగాన అమర్చారంట. ఇదిగోండి, ఇది ఆవర్తన పట్టిక అడుగు భాగం కదా. అడుగు భాగం అంటే ఏంటి? ఇదిగోండి, వీటిని ఏమంటారు? ల్యాంథనైడ్స్ అంటారు. ల్యాంథనైడ్ ఇక్కడ ఉండిద్ది. ల్యాంథనైడ్స్లో ల్యాంథనైడ్ ఉండదు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దీని ఆక్టినైడ్ అంటారు. ఆక్టినైడ్స్లో ఆక్టినైడ్ ఉండదు, ఆక్టినైడ్ తర్వాత నుంచి స్టార్ట్ అవుతాయి. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. ఇదిగోండి ఆక్టినైడ్ సిరీస్ 57 నుంచి 71 అడుగుతాడు. ల్యాంథనైడ్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? 57 నుంచి 71 వరకు. ఓకేనా. ఆక్టినైడ్స్ ఎక్కడి నుంచి? 89 నుంచి 103 వరకు. ల్యాంథనైడ్స్లో ఫస్ట్ మూలకం ఏంటి అంటాడు. ఇది కూడా ఎగ్జామ్లో అడిగాడు తెలుసా. ల్యాంథనైడ్స్లో ఫస్ట్ మూలకం ఏంటి? ఇదిగోండి సీరియం. ల్యాంథనైడ్ ఇక్కడే ఉండిద్ది, సీరియం. ల్యాంథనైడ్స్లో చివరి మూలకం ఏంటి? లుటీటియం. లుటీటియం ఎగ్జామ్లో ఈ రెండు అడిగాడు. ఆక్టినైడ్స్లో ఫస్ట్ మూలకం ఏంటి? థోరియం. ఏంటి? థోరియం. ఆక్టినైడ్స్లో చివరి మూలకం ఏంటి? లారెన్షియం. లారెన్షియం. కాబట్టి ల్యాంథనైడ్స్లో ఫస్ట్ మూలకం సీరియం. 58 అనమాట. 58 నుంచి 71 అని కూడా చెప్పచ్చు. 57 ల్యాంథనైడ్ అనమాట. ల్యాంథనైడ్ని కలుపుకుంటే ఏమో 57 నుంచి చెప్పాలి. ల్యాంథనైడ్ని కలుపుకోపోతే 58 నుంచి 71 వరకు చెప్పాలి. ఆక్టినైడ్ని కలుపుకోపోతే 90 నుంచి 103 అని చెప్పాలి. అడుగుతాడు, నంబరింగ్ అడుగుతాడు, మొదటి మూలకం చివరి మూలకం అడుగుతూ ఉంటాడు. వీటిని ఎఫ్ బ్లాక్ మూలకాలు అంటారు. ఇవి ఒక 14, ఇవి ఒక 14, మొత్తం 28 మూలకాలు. వీటిని ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటారు. ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ ఆల్రెడీ మీకు చూపించాం కదా. ఇదిగోండి ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటారు. ఓకేనా, అదే అనమాట మనం మాట్లాడుకుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి రాశాడనమాట. ఇదిగోండి అయడ్ అంటే సమానమైన అని అర్థం అనమాట. ఉదాహరణకి క్లోరిన్ పరమాణువు క్లోరిన్ అయాన్గా, క్లోరైడ్ అయాన్గా పిలుస్తుంటాం కదా. అలాగే ల్యాంథనైడ్స్ ల్యాంథనమ్ని పోలినవి, ఆక్టినైడ్స్ ఆక్టినమ్ని పోలినవి అనే పేర్లు ప్రాచుర్యంలోకి వచ్చినాయి. శాస్త్రవేత్తలు కొంతమంది ల్యాంథనమ్కి 57 నుంచి 70 వరకు, మరికొంతమంది సీజియం నుంచి 71 వరకు పేర్లు పెట్టారు. చెప్పే కదా. కొంతమంది ఏమంటారు ల్యాంథనైడ్స్ ఎక్కడి నుంచి అంటే 57 నుంచి 71 అంటారు. కొంతమంది అంటే ఏమంటారు 58 నుంచి 71 అంటారు. దీన్ని మనం ఇచ్చిన ఆప్షన్స్ ఆధారంగా ఆన్సర్ చేయాలి. ఓకేనా. ల్యాంథనైడ్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? 58 నుంచి 71. ఫస్ట్ది ఏంటి? సీరియం. తర్వాత ఏంటి? లుటీటియం. ఓకేనా. నెక్స్ట్ ఈ సూచనలన్నీ ఎలక్ట్రాన్స్ విన్యాసం ఆధారంగా దృష్ట్యా నిజమైనవి. ఎందుకంటే ఇంకో పాయింట్ ఉంది చూడండి. ఇగో ఆక్టినైడ్ల విషయంలో థోరియం నుంచి లారెన్షియం వరకు, ఆక్టినైడ్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి? 90 నుంచి 103, లేదా ఆక్టినైడ్ని కలుపుకుంటే 89 నుంచి 103. ఆక్టినైడ్ని కలుపుకున్నాం అనుకోండి 15 మూలకాలు అవుతాయి. ఆక్టినైడ్ని కలుపుకోలేదు అనుకోండి 14 మూలకాలే అవుతాయి. ఓకేనా. కాబట్టి 89 నుంచి 102 లేదా 89 నుంచి 103 లేదా 90 నుంచి 103 ఆప్షన్స్లో ఇచ్చిన ఆధారంగా చెప్పాలి. ఓకేనా. ఇదిగోండి మీకు మళ్ళా చూపిస్తా చూడండి. ఇదిగోండి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇక్కడ బిట్ పడే సెక్షన్, అందుకే నేను ఎన్నిసార్లు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఓకేనా. చూడండి ల్యాంథనైడ్ ఇక్కడ ఉండిద్ది, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యిద్ది అనమాట. సో ల్యాంథనైడ్స్ మనకి సీరియం నుంచి స్టార్ట్ అయ్యి లుటీడియం వరకు ఉంటాయి. అంటే 58 నుంచి 71 అని చెప్పండి. ఆక్టినైడ్ ఇక్కడే ఉండిద్ది. ఇదిగోండి ఆక్టినైడ్ని పోల్ ఉంటాయి కాబట్టి ఆక్టినైడ్స్ అంటారు. ఇవి మనకి 90 నుంచి 103 వరకు ఉంటాయి. 90 నుంచి 103. సో ల్యాంథనమ్ని కలకపోతే 58 నుంచి 71 వరకు ల్యాంథనైడ్స్. ఆక్టినియంని కలకపోతే 90 నుంచి 103 వరకు ఆక్టినైడ్స్. ఓకేనా. మొదటి మూలకం సీరియం, ఇక్కడేమో థోరియం. చివరి మూలకం లుటీటియం, ఇక్కడ లారెన్షియం. ఇలాగా ఎఫ్ బ్లాక్ మూలకాలు ఏంటి, డి బ్లాక్ మూలకాలు ఏంటి అని అడుగుతూ ఉంటాడు. ఓకేనా. ఇదిగోండి వీటి పేర్లు కూడా చాలా ఇంపార్టెంట్. ఏ గ్రూప్ని ఏమంటారో మనం మాట్లాడుకున్నాం. తర్వాత ఎన్ని పీరియడ్స్ ఉన్నాయో మాట్లాడుకున్నాం. ఆ పీరియడ్స్లో ఎలక్ట్రాన్స్ ఎలా ఉంటాయో మాట్లాడుకున్నాం. 2, 8, 8, 18, 18, 32 అడుగుతాడు. ఏ పీరియడ్లో ఎక్కువగా ఎలిమెంట్స్ ఉన్నాయి? ఇదిగోండి 6వ పీరియడ్లో 32 ఉన్నాయి. లాంగెస్ట్ పీరియడ్ 32, షార్టెస్ట్ పీరియడ్ అంటే ఫస్ట్ పీరియడ్ 2 ఎలక్ట్రాన్సే ఉన్నాయి కదా, అలాగనమాట. నెక్స్ట్ 2, 3 పీరియడ్లో మొత్తం ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 8, 8, 16. 4, 5 పీరియడ్స్లో మొత్తం ఎన్ని ఉంటాయి? 18, 18, 36. అలా రకరకాలుగా పీరియడ్స్ మీద అడగచ్చు. మీరు కాన్సెప్ట్ నేర్చుకుంటే ఎటువంటి రకమైన క్వశ్చన్స్కైనా ఆన్సర్ చేయొచ్చు. ఫస్ట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. ఓకేనా.
అది ఇక్కడతో మోస్ట్లీ పీరియాడిక్ టేబుల్ కూడా అయిపోయింది. ఇక నెక్స్ట్ మనం ప్రాపర్టీస్ మాట్లాడుకోవాలన్నమాట. ప్రాపర్టీస్ ఆ ప్రాపర్టీస్కి మరొక వీడియోలో మనం క్లియర్గా మాట్లాడుకుందాం. చాలామంది పీరియాడిక్ టేబుల్ గురించి అడిగారు. నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్న కాడి నుంచి చాలామంది చూడట్లేదు. అర్థమైందా? నా ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు చేసుకొని క్లియర్గా వినండి. ఓకేనా? ఇంత లాంగ్గా ఇంత వివరంగా తెలుగులో మీకు పీడిఎఫ్ ఓపెన్ చేసి బైలింగ్వల్ తెలుగు అండ్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ మాట్లాడుతున్నాను, అదేవిధంగా తెలుగు 2 మాట్లాడుతున్నాను. అలా 2 చెప్పేవాళ్ళు ఎక్కడ లేరు. కాబట్టి రైల్వే ఎగ్జామ్స్‌కి యూనిట్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఓకేనా? దీన్ని మీరు పూర్తిగా కంప్లీట్‌గా చూస్తే నేను మరొక పార్ట్ ప్రాపర్టీస్ గురించి మాట్లాడి మీకు అందిస్తాను. ఓకేనా? దాంతో మనం పీరియడ్ టేబుల్ కంప్లీట్ చేసుకొని ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ కూడా మనం చూసుకుందాం. ఆలస్యం లేదు, మెల్లిగా నేర్చుకుంటూ వెళ్దాం. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.